హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినోద కిచెన్. ఈరోజు నేను చూయించబోయే రెసిపీ ఏంటో మీకు తెలుసా? ఏంటంటే చామకూర పొట్లాలండి. ఇవి పాతకాలం నాటి ఎప్పటినుంచో అందరికీ ఎంతో ఇష్టమైన చామకూర పొట్లాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందు ఇక్కడ నేను ఒక 1 గ్లాసు శనగపప్పు ఒక 2-3 అవర్స్ నానబెట్టుకున్నానండి. ఒక పావు గ్లాస్ మందము పెసరపప్పు. ఈ 2 నానబెట్టుకొని ఒకే దగ్గర వేసేసుకొని అందులో రుచికి సరిపడా పచ్చిమిర్చి, సాల్ట్ వేసి దీన్ని కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. వాటర్ మాత్రం కొద్దిగా అంటే కొద్దిగానే పడతాయన్నట్టు. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని మొత్తము ఒక గిన్నెలోకి తీసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ఆవాలు, 1 కప్ ఆనియన్స్ సన్నగా కట్ చేసినవి వేసుకొని, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి దీన్ని ఇలా మొత్తము కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 కప్ కొత్తిమీర, పావు టీ స్పూన్ పసుపు వేసి కలపాలి. ఇలా కలిపిన తర్వాత చూడండి, చూపిస్తున్నాను. ఇలా అంటే మనకు చేతికి బరక బరకగా అనిపించాలి. ఇది పచ్చిది ఉంటుంది కాబట్టి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక గరిటెడు ఆయిల్ వేసుకొని ఫ్లేమ్ లోగా పెట్టుకొని కొంచెం అటు ఇటు పచ్చి వాసన పోయేంత వరకు అనుకోవాలి. ఎందుకంటే ఇవి తొందరగా అవుతాయి, మనకు అయ్యేటప్పుడు తినేటప్పుడు కూడా టేస్టీగా ఉంటాయి. మళ్ళీ ఆయిల్ పట్టేటట్టు ఉంటే చూసుకొని, నాకు ఇక్కడ కొద్దిగా ఆయిల్ పడుతుందని మళ్ళీ ఒక గరిటెడు వేసి నేను దీన్ని తయారు చేశాను. ఇది మొత్తం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను చామకూర ఆకులు. వీటి కాడలని ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఈ చామకూర పొట్లాలని మనము ప్రిపేర్ చేసుకుందాం. ఇవి చూడండి ఎలా ఉన్నాయో ఫ్రెష్‌గా. ఇప్పుడు ఇందులో ముందే రెడీ చేసుకున్న ఈ స్టఫ్‌ని ఇలా పెట్టేసుకోవాలండి. ఇలా కొద్దిగా పెట్టేసుకొని అటు ఇటు సైడ్స్‌కి అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేయాలి. ఎప్పుడు ఎట్లా అంటే మనము అటు ఇటు అడ్డంది ఫోల్డ్ చేసి తర్వాత పొడుగులో ఫోల్డ్ చేసుకుంటే మనకి ఇదనేది పడిపోకుండా ఉంటుంది, లోపల స్టఫ్ అనేది. ఇప్పుడు దీన్ని సెట్ చేసుకొని ఒక దారంతోన ఊడిపోకుండా కట్టుకోవాలి. మనకి ఇది పోయిందనుకో ఆయిల్‌లో పడి అంతా మాడిపోతుందండి. ఇలా మొత్తము 1 బై 1 రెడీ చేసుకోవాలి. నేను రెండోది కూడా చూపిస్తున్నాను. ఫస్ట్ మనము అడ్డంలో ఉన్న ఆకులని మాత్రమే ఫోల్డ్ చేసుకోవాలి. అలా అయితేనే మనకు పర్ఫెక్ట్‌గా వస్తుంది. చూసి మనము లేత ఆకులు తెచ్చుకున్నామనుకోండి చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి పిల్లలైతే స్నాక్స్ లాగా చాలా ఇష్టపడతారండి. ఎందుకంటే మనం పచ్చిదే కాకుండా కొంచెం ముందే చేసుకున్నాం కదా! ఇలా అన్నీ రెడీ చేసుకున్నాక కొద్దిగా ఆయిల్, కొద్దిగా అంటే ఒక 4, 5 గరిటెల ఆయిల్ వేసుకొని ఇలా పెట్టేసుకొని పైన ఒక క్యాప్ పెట్టుకొని ఇందులో కొన్ని వాటర్ పట్టేటట్టు చూసి పెట్టుకోవాలండి. ఇవి వాటర్ పోసి స్టీమ్‌కు ఫ్రై చేయాలి. ఇవి ఇలా అయ్యేటప్పుడు మనకి సౌండ్ వస్తుంది, చిట్పట్ చిట్పట్ అని. ఇవి పచ్చి ఆకులు కాబట్టి కొంచెం సౌండ్ ఎక్కువగానే వస్తుంది. మెల్లిగా స్టవ్ ఆఫ్ చేసి ఒక 1 మినిట్ అయిన తర్వాత క్యాప్ తీసి వీటిని టర్న్ చేసుకోవాలి. చేసుకొని మళ్ళీ క్యాప్ పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని వీటిని రెండో సైడ్ కూడా చూసుకోవాలన్నట్టు. ఇవి స్టీమ్‌కి బాయిల్ చేస్తే ఇవి కొద్దిగా తినడానికి అంత ఇష్టపడరు. ఇలా ఆయిల్‌లో కొంచెం డీప్ ఫ్రై లాగా చేశామనుకోండి చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, మనకిప్పుడు పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని ప్లేట్‌లోకి సర్వ్ చేసుకొని నేనిక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా ఈ ముందే మనం కట్టిన ఈ దారాన్ని మొత్తము విప్పేసేయాలండి. ఈ దారం అంతా తీసేసుకొని మనకిది ఆయిల్‌లో ఫ్రై అయితది కాబట్టి కొద్దిగా దానికి పట్టేస్తూ ఉంటుంది. ఇలా ఈ దారాన్ని మొత్తము తీసేసుకోవాలండి. ఈ దారాన్ని తీసేసుకొని రైస్‌లో గానీ మనము లేదు అంటే స్నాక్స్‌గా గానీ తింటే చాలా బావుంటదండి. ఇలా మొత్తము దారంతో చూడండి ఇలా వచ్చేస్తూ ఉంటది మనకి. ఇది ఇంత గట్టిగా కట్టినాం కాబట్టి మనకు లోపలున్న స్టఫ్ గూడా దానికి పట్టేసుకొని ఊడిపోకుండా గట్టిగా అలాగే ఉందన్నట్టు. ఇప్పుడు చూడండి ఎంత బావుందో, టేస్టీ చామకూర పొట్లాలు రెడీ అయిపోయాయి.